చి 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 తాగి తాగి తినిందంతా కక్కొంబోయే వాళ్ళే కానీ తిప్పిచ్చి పుణ్యం కట్టుకుందాం అనుకునే ఒక్క నాదుడు లేడు. టేబుల్ 007 దగ్గర ఇంకా లైట్స్ వెలుగుతున్నాయి ఏంటి? అంటే బాలుబ్రో ఇంకా పోలేదా? వాడు వీడెందుకు అడక్కపోయినా అర్థం చేసుకొని పెట్టేవాడు. అడిగితే ఆ మాట ఎండేలోపే ఇచ్చేవాడు. మా బాలు బ్రోని అడిగా, బ్రో వస్తనా. బాలు బ్రో, బాలు బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. ఇది ఓ క్లోజింగ్ టైమా? క్లోజింగ్ టైం కూడా ఎప్పుడో దాటిపోయింది బ్రో. నువ్వు వెళ్ళడమే ఆలస్యం. మీరే కంబ్యాక్ ఇవ్వండి బ్రో అంటారు. తీరా కింద మీద పడి అమౌంట్ సెట్ చేసుకొని ఇదిగో వస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతారు బ్రో అంటారు. అలా కాదు బాలు బ్రో, బాగా లేట్ అయింది కదా. ఓహో, మా ఓనర్ సంపేస్తున్నాడు. నేను బాధలో ఉన్నానని మీ బాజుకు చెప్పు అర్థమయ్యేలాగా. రేపు ఖచ్చితంగా, ఈరోజు వద్దులే, లేట్ అయిపోయింది కదా. కావాలంటే రేపు నా రూమ్లో సిట్టింగ్ చేద్దాం. టీకే. బిల్ ఎంత అయింది? బిల్ 8,669 రూపీస్. మీరు తాగిన దానికంటే మీరు పోసిన వాళ్ళకే ఎక్కువైంది బ్రో. కరువులో ఉన్నట్టున్నారేమో, మిక్స్ కూడా ఉంటారు. హలో, ఉన్నావా వెంగే? ఓ 10,000 కావాలే? నేను తిన్నా తెలిసిన బార్లోనే ఉన్నానులే. త్వరగా కొట్టే, లేకపోతే వీళ్ళు నన్ను కొట్టేసేలా ఉన్నారు. వచ్చింది చూడు. వచ్చాయి. అయింది 8,000 చేంజ్, కానీ మీరు ఓన్ ఫిగర్ 9,000గా. లేనప్పుడు ఇవ్వలేకపోయామని బాధపడ్డం కంటే ఉన్నప్పుడు కాస్త ఎక్కువ ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మా పింకీ చెప్పిందిలే బ్రో. ఉంచుకో. ఇంతకీ ఈ పింకీ ఎవరు బ్రో? మా అమ్మ తర్వాత అమ్మ. నాకు అలాంటిదే. మీ భాషలో చెప్పాలంటే నా బెస్టీ. మరి జోష్న అంటూ రోజు ఒక అమ్మాయిని బండబొత్తులు తిడుతుంటావు. తను నన్ను వద్దనుకొని వదిలేసిన అమ్మాయి. మరి ఈ అమ్మాయి నన్ను నా అనుకున్న అమ్మాయి. జై బాలయ్య. నోరు బ్రో. బార్లో వెయిటర్ని బ్రో. పైగా నేను బాలు బ్రో క్లోజ్ ఫ్రెండ్స్. అరే మామా, రోజు వస్తున్నావు, తాగిస్తున్నావు, బాగుంది. బాటిల్ షేర్ చేసుకున్నట్టే నీ బాధను కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది మామ. చెప్పు నేను వింటాం మామ. చెప్పేసేయ్. ఈ టైంలో ఫ్లాష్ బ్యాక్స్ అవసరం అంటావారా? హే నువ్వు ఉండరా, ఇదే టైము కరెక్ట్. నువ్వు చెప్పు మామా, నువ్వు చెప్పంతే. నువ్వు స్టార్ట్ చేయి. హలో రాహుల్, ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడితే టైమే తెలియట్లేదు తెలుసా? నువ్వు చెప్పు రాహుల్, నువ్వు ఎక్కడికంటే అక్కడికే. ఛా, వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? ఒక నిమిషం ఉండవా, నేను కాల్ చేస్తా. హే బాలు, నువ్వేంటి ఇక్కడ?
రాహుల్ అని నా ఫ్రెండే, చాలా రోజుల తర్వాత కాల్ చేస్తే మాట్లాడుతున్నా, అందుకే నీ కాల్ కట్ చేసా, సారీ. పదా మనం బయటికి వెళ్దాం. వా ఏం యాక్టింగే. ఇందాకే ఉన్న బేబీ బుజ్జి అంటూ ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. బాగుంది, సూపర్. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదని నీకేమైందని బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఇక్కడ దాకా వచ్చానే. ఏంటి నువ్వు చేసే పనులు? ఏంటి నువ్వు చేస్తుంది? నేనేం చేసా, కొద్దిగా బిజీగా ఉన్నా అంతే కదా, దానికి సీన్ చేయకు నువ్వు. సీన్ చేస్తున్నానా? సరే, రాహుల్ గడ ఎవడే? రాహుల్ ఎవడ్డు? అది నీకు అనవసరం బాలు, నాకు పర్సనల్స్ ఉంటాయిగా, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఓ బాగుంది, చాలా బాగుంది. పర్సనలా? నువ్వే నా లైఫ్ రా, నీ తర్వాతే నాకు ఏదైనా అని చెప్పింది నువ్వే. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా, నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది, సో నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఇంట్రెస్ట్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావే? అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? నువ్వే ప్రపోజ్ చేసావు కదే. ప్రేమించా, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే కామెడీకి నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా, కానీ నీకే బ్యాక్గ్రౌండు లేదు, బ్యాంక్ బ్యాలెన్సు లేదు. నీలాంటి వారితో టైంపాస్ వరకు ఓకే, కానీ ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా ఊహించుకోలేంరా. ఐఎమ్ సారీ. నీకు వీలైతే నన్ను మర్చిపోవడానికి ట్రై చేయి, లేదంటే నేను చచ్చిపోయాను అనుకొని వచ్చిన దాన్నే వెళ్ళిపో. మీరు చచ్చే టైప్ కాదే, మీ మాటలతో మమ్మల్ని చంపే టైపు. కామెడీ పీస్ నేనే. నువ్వు నవ్వితే చాలు, నీ పెదాల మీద ఆ నవ్వు పోకూడదని చూశాను చూడు, అందుకు నేను జోకర్నే. బాగా చెప్పావే, బాగా చెప్పావు. థ్యాంక్స్ మేడం, నేనంటే నాకు చెప్పినందుకు. గుడ్ బాయ్. అది చెప్పింది కూడా కరెక్టే మచ్చా. ఎవరైనా నన్ను ఎందుకు ఇష్టపడాలి? ఏం బ్రో, నేను ప్రేమించడానికి పనికిరాను, ఎందుకంటే నేను జోకర్ని కదా. నువ్వు చెప్పు మావా, నేను జోకర్నా? నేను జోకర్నా? చెప్పు చెప్పు. కాదు మామా, కానీ వీళ్ళు మంచి కమెడియన్ అన్నారా. ఊరే అక్క మొగుడన్నా, బావా అన్న, రెండు ఒకటే మావా. కామెడియన్ నేను కదా, కామెడీ నువ్వు చేస్తావంటరా. వద్దురా అన్న, విన్నావా? లేదన్నావు, అనుభవించు ప్లీజ్ రా, కాపాడరా. పింకీ, హా డాడీ. బాలుగాడిని రూమ్ ఖాళీ చేపిద్దాం అనుకుంటున్నా. ఏమైంది డాడీ? వాడికి ఈ మధ్య కొవ్వు బాగా పట్టింది, రెంట్ పే చేయట్లేదు, రూమ్ కూడా శుభ్రంగా ఉంచట్లేదు. వాడి బిహేవియరే అసలు నాకు నచ్చడం లేదు. నువ్వు చెప్పు బ్రో, నేను నవ్వించడానికి సెట్ అవుతానా? నీ క్వశ్చన్ చెప్పనా? నవ్వించేవాడు ప్రేమిస్తే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్సే అని గుర్తించలేని ఆ అమ్మాయి పిచ్చిది బ్రో. ఇంక నువ్వంటావా, పైకి కామెడీగా కనిపించే ప్రతి ఒక్క అబ్బాయి వెనకాల ఒక పెయిన్ ఉంటుంది బ్రో. దాన్ని దాటి కూడా వాడు ప్రేమిస్తున్నాడు అంటే నాకు తెలిసి వాడు ద గ్రేట్ లవర్. నాకు నచ్చట్లేదు, ఖాళీ చేపిద్దాం అనుకుంటున్నా. పెద్ద మనిషి అన్న మర్యాద కూడా లేదు వాడికి. ఒళ్ళంతా పొగరే. నేను చెప్తాను డాడీ.
నువ్వు మాట్లాడితే ఓకే, కానీ నేను మాట్లాడితే వేరేలా ఉంటుంది. యొద్దవా, పనికి మాలిన యొద్దవా, ఒక్క నీ ఫ్రెండ్ని వదిలేస్తున్నా. సరేనా? సరే డాడీ. మళ్ళీ నేను వాడితో మాట్లాడే వరకు తీసుకురాకు. రీ బాలుగా నువ్వు మారవా? చెప్తారా నీ సంగతి? తోస్తారంట్రా, తోక తీసేస్తా ఒక్కొక్కరికి. క్లోజింగ్ టైం అని మాకు తెలీదా? ఎర్ర స్టడీ స్టడీ పడిపోయేలా నడవట్లేదు. దిస్ ఈజ్ మై స్టైల్. అయ్యి బాబాయ్ పడ్డండ్రా. బా ఎక్కడున్నాడు వీడు? బాలు, రే బాలు, లే పైకి లే. నాకు ఎక్కడే బాగుంది. రే ఎవరు రే? వెంకీ నువ్వు? వెళ్దాం పద. అయినా నువ్వెందుకు వచ్చావు వెంకీ? మీ అమ్మాయిలంతా ఇంతే. ఆ ఇన్స్టాగ్రామ్లో లైకులు మీకే, అన్నీ మీకే. మీరు మామూలు గారు బట్టలు చేంజ్ చేసుకున్నంత ఈజీగా మనసుని చేంజ్ చేస్తారు, మోసం చేస్తారు. ఓ పడిపోవట్లేదు, ఐఎమ్ స్టడీను. పడిపోవట్లేదు. ఓకే. ఏంటి ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు? మీ బాబు ఎందుకు పంపించాడే? అది లేదు కదా, ఆడెందుకు పంపిస్తాడులే బొక్కలోది. నువ్వు నోరు మూసుకొని పదరా. అయ్యో పింకీ, షర్ట్ తీసింది నువ్వే పింకీ. సిరిగిపోయి జాగ్రత్త. స్టడీ పింకీ, నేను కావాలని చేయలేదు పింకీ, వాడేదో కలిపి ఇచ్చేసాడు. నీ పని చెప్తా. పైగా నువ్వు ఇచ్చింది 200. క్లాస్ మెన్లో వచ్చిందేంటి? తాగింది మొత్తం దిగిపోయింది. ఏమైంది? నీకు మా నాన్న రూమ్ రెంట్కి ఇచ్చింది బుద్ధిగా ఉంటావని, అంతేగాని ఇలా తాగి తందనాలు ఆడతావని కాదు. అది కాదు పింకీ, ఫ్రెండ్స్. అదే అభిగడ్ హ్యాండ్ ఇచ్చాడా? ఫ్రెండ్స్ వచ్చారని అలా. అయినా నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి ఇలా తలుచుకొని తాగి తాగి నాశనం అవుతావా? నీ వల్ల ఈరోజు మా నాన్న కూడా నా మీద కోప్పడ్డాడు. ఏమన్నాడు? మూసుకో. ఏంటి ఏంటో అంటున్నావు? నేనే అనలేదు మూ. అమ్మాయిలందరూ అంతే, వాడుకుని వదిలేస్తారంటున్నావా? మేమేమన్నా మిమ్మల్ని ఖర్చు పెట్టమని అడిగామా? చెప్పు. లేదే, మీరేగా ఓవర్ యాక్షన్ చేసేది. వాళ్ళ అమ్మాయిలు ఎలా అన్నా బతికేస్తారా? మీరు కష్టపడి బతికేస్తారేమో, మేం మాత్రం ఏ టైం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎవడేం చేస్తాడో అని మాలో మేం భయపడుతూ ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడుతూ బతుకుతాం. అయినా మా అమ్మాయిల బాధలు మీరెప్పుడు అర్థం చేసుకున్నారని? మీరు ప్రపోజ్ చేసిన వెంటనే మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేస్తే లవర్గానే చూస్తారు, మేము యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్గా మొగుడుగానే చూస్తాం. హలో పాపా, అంత బొమ్మ లేదు అస్సలే. ఒక బొమ్మాలి దెబ్బకి హార్ట్ బ్రేక్ అయి కూర్చోన్నా. అయినా మీరెలాంటో మాకు చెప్పకండి. మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు, బట్ అందరూ అలాంటి వాళ్ళే అనడం తప్పు. అయినా నువ్వు తాగి తాగి చేస్తే నేనేమైపోవాలరా ఎదవా? నువ్వేంటే? అబ్బా, డబ్బులు ఇచ్చి ఇచ్చి నేనే చెడగొట్టానురా నిన్ను. హే ఆగు. అరొకరు అర్థం కాకుండా చెప్పి ఎలా పడితే అలా కొడతావేంటి? చెప్తే అర్థమయ్యేలా కూడా చెప్పు. నువ్వు మా ఇంటికి అద్దెకు వచ్చినప్పటి నుంచి నేను నీకు సైట్ వేసేదాన్ని. అమ్మని అమ్మ, అవునా? చెప్పనే లేదు కదా. ఆల్రెడీ లవర్ ఉందని తెలిసి డ్రాప్ అయ్యాను. నువ్వు ఇలా తాగుతూ నాకెవరు లేరు అని బాధపడుతుంటే
నేను తట్టుకోలేక చెప్తున్నాను. ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను రా. ఐ లవ్ యూ. ఇక నుంచి నీకు నేను ఉంటాను. ఏమంటావు? ఓకే, నీకు ఇష్టం లేకపోతే పర్లేదులే, నాకెవడో ఒకడు ఉంటాడు, వాడితో అడ్జస్ట్ అయిపోతాలే. బాయ్. ఓయ్, ఎవడో ఎందుకు? అలా ఇలా కాదు కానీ ఈ బాలుగాడు బాగానే చూసుకుంటాడు. ఈ జన్మకు నాతో అడ్జస్ట్ అయిపో. మరి మీ నాన్న సంగతి ఏంటి? నీకా ప్రాబ్లం లేదు, ఆ రిమోట్ నా చేతుల్లోనే ఉంది.